దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, క్రియాయోగ ధ్యానంతో దేవుళ్ళను దర్శించవచ్చా, అలాగే పితృదేవులను దర్శించవచ్చా? మనము కలెక్టర్ కావాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడి చదవాలి. కండక్టర్ కావాలంటే కొద్ది చదువు చాలు. అటెండర్ కావాలంటే కొంచెం తక్కువ చదువుతో సరిపోతుంది. అలాగే మనం ఆ స్థితికి వెళ్ళాలంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంసని మీరు దేవుడిని చూశారా అని వివేకానంద స్వామి అడిగినప్పుడు నిన్ను చూసినట్టు చూస్తున్నాను, నీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను నాయన అని అన్నారు. అంటే అంత కాన్ఫిడెన్స్గా వారు చెప్పారు. ఇంకా ఎవరు అంత కాన్ఫిడెన్స్గా ఎవరు చెప్పలే. ఈ మధ్యలో నిద్రపోయే ధ్యానం వాళ్ళు చెప్తారు, బాపతి కాదు. ఎందుకంటే ఇట్లా వంగి నిద్రపోయి గురకబెట్టి నిద్రపోయి చాలామంది అయితే కొంతమంది మెడనరాలు దెబ్బతిన్నాయి, డిస్క్ దెబ్బతిన్నది అని వస్తుంటారు. వీడికి ఎంత నాయన మరి ఎందుకు ఎన్ని రోజులు ధ్యానం చేసినామంటే 20కి ఎవరు తక్కువ చెప్పరు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్తారు. ఓరే నాయన, సర్వరోగాలు స్వాహ, మొత్తం సర్వరోగాలు తొలగించుకోవచ్చు అన్ని రోజులు కరెక్ట్ రైట్ మెడిటేషన్ చేస్తే. మరి రాంగ్ మెడిటేషన్ చేసినందుకు వాళ్ళకు మిగిలింది శ్రమ, నొప్పి, బాధ. కనుక ఆ విధంగా ఎవరైతే మంచి విచారణ, ధ్యానము, యోగము, సిలిండర్నెస్, శరణాగతి, భక్తి తన్మయత్వంతో మంచి చక్కటి జప తప ధ్యానాలు ఎవరైతే చేస్తారో వారికి దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది. కనుక అటువంటి వాళ్ళు నిజంగా ఒక ఋషులు మరి ఆ యొక్క అటువంటి అనుభవాలు పొందగలిగారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనం చేసుకోవచ్చు. భగవద్గీతలో కూడా 11వ అధ్యాయంలో విశ్వ విరాట్ స్వరూప దర్శనం చూపించిన తర్వాత అర్జున, ఇది అందరూ చూడదగింది కాదు, అంటే నా పైన అచంచలమైన భక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది తప్ప ఇది అందరికీ సాధ్యం కాదు. కనుక నన్ను దర్శించవచ్చును అంటే జ్ఞాతుం ద్రష్టం ప్రవేశం. జ్ఞాతుం అంటే ఆ అనన్యమైన భక్తి ద్వారానే నేను భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని లీలలు ఎట్లా ఉంటాయి, భగవత్ శక్తి ఎంత గొప్పది అనేది ఈ అంత సంపూర్ణంగా నా గురించి తెలుసుకోనగలుగుతాడు జ్ఞాతుం. తర్వాత ద్రష్టం, కొన్ని రోజులకి సాధనలో నన్ను దర్శనం చేసుకోనగలుగుతాడు. ప్రవేశం, ఇంకా చివరికి నాలోన ఐక్యమవుతాడు, అదే మోక్షస్థితి. కనుక మొదలు భగవంతుని లీలా విన్యాసాన్ని అంత సంపూర్ణంగా తెలుసుకోనగలుగుతాడు. దేని ద్వారా? అనన్య భక్తి ద్వారా. కనుక తర్వాత భగవంతుని దర్శించగలుగుతాడు, తర్వాత భగవంతునిలోనే ఐక్యం కాగలుగుతారని భగవద్గీతలో 11వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. కనుక ఇది ఒక అనన్య భక్తి ద్వారా అనన్యమైన సాధన వలన సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ దైవ దర్శనం చేసుకొనవచ్చును. కానీ ఇప్పటిలాగా ఏదో గురకబెట్టి నిద్రపోయి ఊహించుకొని ఊహాగానాల్లో కూడా చాలామంది గాలి మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ లెక్క కాదు, ఋషులది వేరే ఉంటుంది. ఎవరైతే తీవ్ర వైరాగ్యంతో వాళ్ళు ఏంటంటే ఆ వైరాగ్యం అక్కర్లేదు, ఎట్లయినా ధ్యానం చేయొచ్చు అనే వాళ్ళు ఏదేదో గాలి మాటలు మాట్లాడతారు. అది కాదు. ఒక శాస్త్రీయమైన ఋషి పరంపరలో యమనియమాలు పాటిస్తూ అనన్యమైన భక్తి కలిగి ఉండి, సిలిండర్నెస్ కలిగి ఉండి తీవ్ర సాధన చేసిన వాళ్ళు తప్పకుండా దేవతలని దర్శించుకోనవచ్చును. ఆనాడు జ్ఞానేశ్వర మహారాజు పితృదేవతలని కూడా ఒక అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళని కులం నుంచి వెలివేశారు. మరి వీళ్ళని రానివద్దు అని జ్ఞానేశ్వర మహాదేవుని రానియకుంటే కొన్ని అనివార్య కారణాల వలన వాళ్ళ నాన్నగారు సన్యాసం స్వీకరించి మళ్ళీ గృహస్థాశ్రమం, వాళ్ళ గురువు ప్రకారంగా మళ్ళీ గృహస్థాశ్రమం స్వీకరించినందుకు వాళ్ళని వెలివేయడం వలన వాళ్ళని ఎవరు కార్యక్రమాలకు పిలవద్దని ఒక రూల్ పెట్టారు. అప్పుడు వీళ్ళని పిలవకూడదు అన్నప్పుడు అయితే వీళ్ళు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆ డైరెక్ట్ వాళ్ళ పితృదేవతలని ఆహ్వానించి వాళ్ళకి పితరులకి మరి స్వయంగా ఆయన తినిపిస్తాడు. అంటే మరి అంత శక్తి కలిగి ఉన్నారంటే దీనివలన ఏంటిదంటే ఆ తపోశక్తి అన్నమాట. కనుక అలాగే ప్రతి ఒక్కరూ దైవ దర్శనాన్ని చేసుకోవచ్చు, పితరులను కూడా దర్శనం చేసుకోవచ్చు, ఏ లోకాలు ఉన్నారనేది కూడా తెలుసుకోవచ్చు. కానీ దానికి చాలా శక్తి అవసరము, చాలా తపస్సు అవసరము, అష్టసిద్ధులు అవసరం అనమాట. అదేదో గాలి ధ్యానం గోడ కానీ నిద్రపోయి గురక పెట్టేసి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళది కాదు. కానీ ఇది తీవ్ర సాధన వలన ఒక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి మహనీయులకు సాధ్యం, సామాన్యులకు సాధ్యం కాదు. ఇది ఏదో పుస్తకాలు చదివి ఇక్కడ చేసి దీని ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట. దాన్ని 2 ముక్కలుగా చాలా తగ్గించి ఈజీ అంతే అన్నట్టు అవుతుంది. ఇప్పుడు పర్వతము ఎత్తగలుగుతారా అందరూ? అష్టసిద్ధులు కలిగిన హనుమంతుడు ఈజీగా చిన్న ఒక
చిన్న ఒక 100 గ్రాములని ఏదో చిన్న రాయిని ఎత్తినట్టు ఎత్తేసాడు పర్వతాన్ని. మరి అట్లా అందరికీ అది సాధ్యం కాదు. కానీ అది ఒక శంకరాచార్య లాంటి అంత తపస్సు చేసిన మహనీయులకే అది సాధ్యమవుతుంది. అంత తీవ్ర సాధన చేయవలసి వస్తుంది అనమాట మనం. అప్పుడు దేవి దేవతలని పితరులని ఏకంగా ఏదైనా మనం దర్శనం చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. దోమ కంటే సన్నం కావచ్చు, పర్వతానికంటే పెద్ద కావచ్చు, ఆకాశ గమనం చేయొచ్చు, అది మనం ఎన్ని కార్యాలైనా మనం చేయొచ్చు. కానీ అది అంత ఈజీ మాత్రము కాదు, అందరూ చేయలేంది. నిరాహారిగా అందరూ ఉండగలుగుతారా? ఎన్నైనా ముచ్చట్లు చెప్పొచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు. మరి అది అసాధ్యం మాత్రం కాదు, కానీ కష్టసాధ్యం. అది కొందరికే సాధ్యం. ఎవరికి? తీవ్ర వైరాగ్యము, తీవ్ర సాధన చేసి చక్కగా కఠోర నియమాలు పాటించి సాధన చేసేటోళ్ళకి అది సాధ్యం. అసాధ్యం మాత్రం కాదు, సుసాధ్యమే, కానీ కొంత శ్రమ ఎక్కువ పడాలి. నెక్స్ట్ స్వామీజీ, మహాబంధన క్రియ మంచిదా, చేయొచ్చా, నియమాలేవి? మహాబంధన క్రియ అనేది దానికి కఠోర ఆహార, అంటే దానికి బ్రహ్మచర్యము పాటించాలి, ఒకటి యమ నియమాలు పాటించాలి, అలాగే ఆహార నియమాలు, కఠోర ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలు పాటించకుండా అస్తవ్యస్తంగా వేస్తే యోగం పోయి రోగం అవుతుంది. అది హఠయోగంలో చెప్పబడ్డది. శంకరాచార్యులు కూడా యోగ తారవెల్లో మహాబంధనములతోటి సమాధిలో మహాబంధన క్రియ ద్వారా సమాధి స్థితి అందుకోవచ్చు అని చెప్తారు. దాని గురించి ఎన్నో స్తోత్రాలు చేస్తారు మహాబంధన క్రియని. అయితే మూలబంధన, ఉద్యాన బంధన, జలంధర బంధన 3 కలిపి వేస్తే మహాబంధనం అంటారు. ఇది ఉపనిషత్తులో కూడా దీని గురించి ఎంతో కొనియాడారు. కానీ దానికి బ్రహ్మచర్యం ఉండాలి, యమ నియమాలు పాటించాలి, కఠోర ఆహార నియమాలు పాటించాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. లేకపోతే యోగం పోయి రోగం అవుతుంది. కనుక అందులో లభించే ఫలితాన్ని క్రియాయోగంలో మనం ఇక్కడ మహాముద్ర వలన కూడా ఆ ఫలితం పొందుతాము. కనుక సింపుల్గా మనకు బాబాజీ మహారాజు, లాయర్ మహాశయ, గురు పరంపర మనకు సింపుల్గా ఈజీగా బంధన క్రియలో వచ్చే ఫలితం మహాముద్రలో వచ్చేటట్టుగా మనకు ఏర్పాటు చేశారు. ఉపనిషత్తుల్లో మహాబంధనం ఉంది, మహాముద్ర గురించి కూడా ఉంది. మహాముద్ర కూడా మహాబంధనం యొక్క ఫలితాన్ని ఇస్తుంది. కనుక అలాగే ఇప్పుడు గంగకు పోయి తెచ్చుకోలేని వాళ్ళు వర్షం నీళ్ళు తాగితే గంగ ఫలితం వస్తుంది అంటారు కదా. వర్షం నీళ్ళు ఒక డబ్బలో పట్టి పెట్టుకుంటే గంగ అంత పవిత్రం వర్షం నీళ్ళు అంటారు. అలాగే అంత శుద్ధమై ఉంటుందని. అలాగే దానికి ప్రత్యామ్నాయంగా మహాముద్రతోటి కూడా ఆ ఫలితం మనం పొందవచ్చును. దీనికి మహాముద్రకి మహాబంధనం అంత కఠోర నియమాలు అవసరం ఉండదు. ఈ గృహస్థులు కానీ సామాన్యమైన ప్రతి ఒక్కరూ అందరూ సామాజిక జీవితంలో ఉండి కూడా దీన్ని ఆచరించవచ్చు. కనుక ఇది ఈజీ పద్ధతి, ఇది ఆచరించాలి. మహాబంధన క్రియకు కానీ అయితే కఠోర నియమాలు ఎక్కువ పాటించవలసి వస్తుంది. ఆ ఫలితం కూడా అనంతంగా ఉంటుంది. నెక్స్ట్ స్వామీజీ, ప్రాణాయామతో వేడి ఎక్కువగా అవుతుంది, ఏమి చేయాలి? ప్రాణాయామంతో వేడి ఎక్కువ వేసినప్పుడు శీతలిని ప్రాణాయామం అని చేయాలి. మన వీడియోల్లో కూడా కొన్ని పెట్టినాము. శీతలిని ప్రాణాయామం చేయాలి. అలాగే కేచరి ముద్రలో ఎప్పుడు ఉండాలి, నాలుక ఫోల్డ్ చేసుకొని ఉంచాలి. అలాగే అలివీరా జ్యూస్, ఆమ్ల జ్యూస్ని, అంటే ఉసిరికాయ జ్యూసు, అలాగే ఈ యొక్క మన కలమంద టానిక్, ఉసిరికాయ టానిక్ అని దొరుకుతుంటాయి. ఇప్పుడు మన కొన్ని ఆయుర్వేద ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి. అవి ఆరివం ప్రోడక్ట్ కానీ, పతంజలి కానీ, ఇంకా కొన్ని డాబర్ కంపెనీ కానీ, ఏదైనా ఆయుర్వేద ప్రోడక్ట్ జర మంచివి చూసి తీసుకోండి, నచ్చింది. అదో మూత ఇదో మూత నీళ్ళలో వేసుకొని తాగండి. ఇంకా ఎక్కువ ఉంటే అందులో ఈ 2 మూతలు గ్లాసులో పోసి కొంచెం వాటర్ పోసి అందులో మళ్ళీ కొంత సుగంధ పాలవేళ్ళ పొడిని కూడా ఒక స్పూన్ వేసి తాగొచ్చు. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా నిమ్మరసం ఇటువంటిది తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ప్రాణాయామం ఇటువంటిది చేస్తే శిరో వేడి, పొట్టలో వేడి ఇవన్నీ చేస్తుంటే ఇవి తప్పకుండా పాటించాలి. శీతలిని ప్రాణాయామం కూడా చేయాలి. కేచర్లు ఎల్లవేళ్ళలు ఉండాలి. అప్పుడు శరీరంలో వచ్చిన తలలో వేడి, శిరో వేడి, కండలో వేడి, పొట్టలో వేడి, ఎటువంటి రకాల వేడైనా పోతుంది. కాలు పగిలివడం ఇది అది ఉంటుంది. కొంతమందికి విపరీత చెమటలు వస్తుంటాయి. ఇటువంటి అన్ని రకాల వేడి, అంటే కొంతమంది శరీరంలో వేడి తత్వం ఉన్న వాళ్ళకు ఆ వేడి అయినా కొట్టేస్తుంది. ఇంకా కొంతమంది యోగాభ్యాసం చేస్తుంటే వచ్చే వేడి ఈ వేడి అయినా కొట్టేస్తుంది. వేడి ఏ రకమైన వేడైనా ఈ సూచనల ద్వారా చేస్తుంది. వీళ్ళు మసాలా వస్తువులు తినొద్దు, ఉప్పు కారం తగ్గియాలి. అలాగే చలువ చేసే పదార్థాలు, పుచ్చకాయ కానీ, కీర దోసకాయ కానీ, దోసకాయ, సొరకాయ ఇటువంటి కూరలు చేసుకోవడం కానీ, లేదంటే మంచి మామూలుగా తినివేయడం కానీ చేయాలి. ఈ సలువ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే అప్పుడు వేడి కూడా కొట్టేస్తుంది. అప్పుడు వేడి చేస్తే వ్యతిరేకమైనది ఏ సమస్య ఉందో దానికి వ్యతిరేకమైన పదార్థాలు తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇది ఉంటుంది. వేడి చేసిన వాళ్ళకేమో సలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. చలువ చేసిన వాళ్ళకు వేడిని కలిగించే పదార్థాలు తీసుకోవాలి. ఆహారంలో కూడా దీన్ని నేచురోపతి అంటారు. ఆహారం ద్వారానే మనం ఆరోగ్యం పొందవచ్చు అనమాట. కొంతమంది దగ్గు, సర్ది, జలుబు ఉన్నప్పుడు మిరియాలు, సొంటి, పిప్పళ్ళు ఉంటాయి. సొంటి కానీ, సొంటి పొడి కానీ, మిరియాల పొడి కూరల్లో వేసుకోవచ్చు, లేదా వీటి కషాయం తాగొచ్చు. అట్లా దీంతో మనం ఆహారంలోతోటే మార్పు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్వామీజీ, ధ్యానంలో ఊగిపోవడాలు ప్రయత్నంతో మానుకోవాలా?
అవును, ప్రయత్నంతో మానుకోవాడాలి. ఒకరు ఇలాగే అన్నారనమాట, ఇదే క్లాసులో ప్రశ్న ఇంకొకరు కూడా ఇలాగే వేశారు. స్వామీజీ నాకు ఎందుకు ఊగిపోతున్నానంటే, ఎవరు ఊగేది అంటే సాధన వలన ఊగుతున్నావా, నీవు అభ్యాసమైనవా విచారణ చేసేయి, నువ్వు కంట్రోల్ చేసుకో ఊగకుండా. అట్లాగే చక్కగా కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చెయ్యి అంటే మనం బలవంతంగా దాన్ని నిలిపివేయాలి నా స్వామీజీ అంటే అవును అన్నాను. ఎందుకంటే మీరు సాధన బలం చేత ఊగుతలేరు, అది అందులో వచ్చిన ఒక ఆ పక్కోళ్ళందరూ ఊగినరని ఏదో కొన్ని ధ్యాన సెంటర్లో అభ్యాసం అయిపోయి ఉంటుంది. అది ఒక వ్యసనం లాంటిది. ఆ వ్యసనాన్ని ఏంటి ప్రయత్నపూర్వకంగా వాడుకోవాలి. వ్యసనాన్ని అన్నీ ఇప్పుడు బీడీ, చుట్టా, సిగరెట్, వైన్ తాగడం వ్యసనం కదా, అది ప్రయత్నం చేత మానుకోవాలిగా. ఈ ధ్యానంలో కావాలని ఊగిపోతుంటారు కొంతమంది, అది కూడా ఒక వ్యసనమే, దాన్ని కూడా ప్రయత్నం చేతనే మానుకోవాలి. మన ప్రయత్నం చేత ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. నేను చక్కగుండి మెడిటేషన్ చేయాలి, వాలిపోవద్దు, వంగిపోవద్దు, అలాగే ఊగిపోవద్దు, ఊగుతూ ఉండొద్దు, ఇది రైట్ మెడిటేషన్ కాదు, భగవద్గీత, శాస్త్రాలు, ఉపనిషత్తులు చెప్పింది ఎటువంటి సాధన, ఇలా చేయొద్దని మనం ప్రయత్నం చేత మానుకోవచ్చు. ఈజీగా అభ్యాసం చేయగా కొన్ని రోజులకు చక్కగా కూర్చోనగలుగుతారు, కొన్ని రోజులకు ఊగకుండా ధ్యానం చేయగలుగుతారు. చక్కగా కూర్చొని చేయాలి మెడిటేషన్. నెక్స్ట్ స్వామీజీ, ఎముకలకు కాల్షియం పెంచే ఆహారం సాధనలు ఏమిటి? ఇప్పుడు అది దానికి సంబంధించిన ఏ విటమిన్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన విటమిన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా దీనికి ఏ ఫుడ్ తీసుకోవాలనేది కూడా మీకు వస్తుంది. ఈ మునగా కాల్షియం పెంచేటివి, ఐరన్ పెంచేటివి, కాల్షియం పెంచేటి పదార్థాలు తీసుకోవాలి ఎముకల్లో బలం రావాలంటే. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మునగాకులో కావాల్సినంత కాల్షియం ఉంటుంది, పాలల్లో ఉంటుంది, పాలల కంటే ఎక్కువ మునగాకులో ఉంటుంది. మునగాకు కూర చేసుకోండి, మునగాకు పప్పు కూర చేసుకోండి, మునగాకు పప్పులో వేసుకోండి, మునగాకు వట్టిది ఫ్రై చేసుకోండి, మామూలుగా మన తోటకూర చేసుకున్నట్టు చేసుకోండి మునగాకుని. అలాగే ఆ మునగాకు జ్యూస్ తాగొచ్చు, మునగాకుని పొడి చేసి బెల్లము, తేనె కలిపి దాన్ని తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే ఒక మునగాకు పొడిని మజ్జిగలు వేసుకొని తాగొచ్చు. ఇట్లా ఈ విధంగా మనకు కాల్షియం పెంచేటివి ఫుడ్ తీసుకుంటే, దానికి సంబంధించిన ఫ్రూట్స్, దానికి సంబంధించిన ఆకుకూరల్ని, ఇవన్నీ దానికి సంబంధించినవి తీసుకుంటే ఎముకల్లో బలం పెరుగుతుంది అనమాట. ఈ సాధనలో కూడా మహాముద్ర లాంటిది బాగా వేస్తే కొంచెం చక్కటి ఫిట్నెస్ కూడా వస్తుంది శరీరానికి. ప్రాణాయామ చక్కగా చేయడం వలన నాడులు కూడా శక్తివంతం అవుతాయి, అది కూడా మంచి బెనిఫిట్ చేస్తుంది. నెక్స్ట్ స్వామీజీ, అర్షమొలలు, భగంధరకు వైద్యం సాధనలు ఏమిటి? ఒకవేళ అరటిమల్లలు బాగా వచ్చేస్తే అందులో ఒక అరటిపండు బిల్లని పెట్టుకొని, మన అదే అరటిపండులో కానీ జామకాయలు కానీ కట్ చేసి అందులో ఒక అరటిపండుని అంటే కర్పూరం, మామూలుగా ఆరతి కర్పూరం అయినా సరే, పచ్చ కర్పూరం అయినా సరే అందులో పెట్టేసుకొని తినేస్తే ఇది చేస్తుంది. 4 రోజులకు ఒకసారి ఇలా తింటుండాలి తగ్గిందాక. ఇంకా ఒకవేళ అక్కడ మలం దగ్గర దుర్వాసన అటువంటిది ఏదైనా వచ్చేస్తుంటే దాంట్లో ఏం చేయాలంటే, కొంచెం మన స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కొంచెం పసుపు కలుపుకొని అక్కడ రుద్దేయాలి, మలద్వారానికి రుద్దేస్తే అందులో దుర్వాసన కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ అది పసుపు యాంటీబయాటిక్ లాగా తీసేస్తుంది. ఇది ఉంటుంది. అట్లా ఆ విధంగా మనము ఇవి తొలగించుకోవచ్చు. నెక్స్ట్ స్వామీజీ, జీర్ణశక్తి పెరుగుటకు ఆహారం సాధనలు ఏమిటి? జీర్ణశక్తి పెంచినప్పుడు ఆహారంలో ఏం చేయాలంటే, ప్రతి కూరల్లో అల్లం వేసుకోవాలి, బాగా వేసుకోవాలి. అల్లం, వెల్లిపాయ వేయద్దు, అది గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది, అది యాసిడిటీని పెంచుతుంది. అలాగే అవి మసాలా భోజనము, గ్యాస్ పెరుగుతుంది. వెల్లిపాయను వాడకూడదు. ఇక అల్లమును బాగా వేసుకోవాలి. అలాగే వేడి శరీరం ఉంటేనేమో జీలకర్ర పొడి వేసుకోవాలి. వాత శరీరం ఉన్న వాళ్ళు అయితేనేమో వామ పొడి వేసుకోవాలి కూరల్లో. అట్లా అనమాట ప్రతి కూరల్లో కూడా. ఇక వేడి శరీరాలు ఉన్న వాళ్ళు వామ వాడొద్దు, హీటు చేస్తుంది. కనుక ప్రతి కూరల్లో కూడా అల్లము, తర్వాత కొంచెం మెంతాలు వేసుకోవాలి, అల్లము, జీలకర్ర, వాము వేసుకోవాలి, కొత్తిమీర బాగా వేసుకోవాలి. ఇవి వేసుకొని తింటే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది అనమాట. అవి చేయాలి. చలవ చేసే దోసకాయ, సోరకాయ, అదే బీరకాయ, అలాగే మన క్యారెట్, కీర దోసకాయ ఇటువంటి కూరలు ఎక్కువ చేసుకొని తినాలి. త్వరగా ఆకుకూరలు బాగా తీసుకోవాలి. త్వరగా గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, పొట్ట క్లీన్ అవుతుంది. పొట్ట క్లీన్ అయితే అన్ని క్లీన్ అవుతాయి. ఆకుకూరని సప్పగా చేసుకొని కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకొని ఎక్కువ ఆకుకూర తినాలి. ఒకటే రొట్టెలో ఎక్కువ ఆకుకూర, కొంచెమే రైసులో ఎక్కువ ఆకుకూర తీసుకుంటే సప్పగా చేసుకోవాలి కూరని. అప్పుడు కూర ఎక్కువ తినగలుగుతాం. ఉత్తర భారత్లో కూర ఎక్కువ తీసుకుంటారు, సప్పగా చేసుకుంటారు. అప్పుడు డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సొరకాయ కూర సప్పగా చేసుకొని కూర ఎక్కువ తింటే విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆ రోజు గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు, పొట్ట సాపు ఉంటుంది. అలాగే ఆకుకూరల్ని కానీ ఈ సప్ప చేసుకొని ఎక్కువ తీసుకోవాలన్నమాట. త్వరగా జీర్ణమయ్యేటివి ఎక్కువ చేసుకోవాలి. తీసుకుంటే అప్పుడు గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. జీర్ణశక్తిని బాగా పెంచుకున్న వాళ్ళమైతే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. దీంతో జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్వామీజీ,
ప్రాణాయామతో 20 కేజీలు తగ్గాను. బరువు తగ్గకుండా ఎలా మెయింటైన్ చేయాలి? అంటే విపరీతమైన బరువు ఉన్న వాళ్ళు ప్రాణాయామతోటి శరీరంలో ఉండే నీరు తీసేసి ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఇప్పుడు పచ్చి కర్రని కూడా అగ్నిలో పెట్టేస్తే ఏంటుందంటే పొగ రూపంలో దాంట్లో ఉండే నీరుని తీసేస్తుంటుంది ఈ యొక్క పచ్చి కట్టెలో కూడా. అలాగే యోగాభ్యాసం చేసేటోళ్ళు శరీరంలో నీరు ఉంటే నీరు తీసేసి సన్నబడేటట్టు చేస్తుంది. కొంతమంది విపరీతమైన 20 కేజీలు తగ్గారనుకో, ఇంకా తగ్గకుండా బరువు తగ్గకుండా ఎట్లా నేను డైట్ మెయింటైన్ చేయాలంటారు. అప్పుడు కొంచెం పోషకాహారాన్ని మంచిగా తీసుకోవాలి. కొంచెం చక్కగా పోషకాహారాన్ని విటమిన్స్ బాగా అందించే ఇది తీసుకుంటే బరువు తగ్గకుండా ఉంటారనమాట. నెక్స్ట్, స్వామీజీ, మనస్సు సూక్ష్మంగా మారి చీకటిగా భయంగా ఉంది. సాధనలో భయం పోయే మార్గం ఏమిటి? ఎప్పుడైతే మహాముద్ర పర్ఫెక్ట్ వేసినప్పుడు అటువంటి చీకటిగా శూన్యంలోకి వెళ్ళినట్టు చీకటిగా వెళ్ళినట్టుగా ఏదో భయం కలుగుతుంది కొంతమందికి. ఎలా అంటే కొంతమందికి ఒంటరితనం అంటే భయం. అటువంటి వాళ్ళు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఆ మహాముద్ర ఇదేది వేసి బాగా సాధన చేస్తే సూక్ష్మంగా మనసు వెళ్ళి చీకటిగా మారిపోయి శూన్యంలోకి వెళ్ళినట్టే కొంతమంది భయానికి లోనవుతారు. అప్పుడు మనం బయటికి రావాలంటారు, జనాల్లో కలిసి ఇట్లా చేసి భయాన్ని పోగొట్టుకోవాలి. కొద్దిగా విచారణ చేయాలి. నేను సూక్ష్మంగా ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాను, ఆత్మానుభూతికి ఇటువంటి సూక్ష్మంగా ఇంకా సూక్ష్మంగా వెళ్తే నేను ఆత్మానుభూతి పొందగలుగుతాను. ఆత్మ చాలా సూక్ష్మమైంది. ఇప్పుడు గాలిలో నీటిలో ఉండే క్రిములు మనకు ఎలక్ట్రాన్ న్యూట్రాన్లు కనిపించవు, సూక్ష్మ క్రిములు, అవి మైక్రోస్కోప్ ద్వారా కనిపిస్తాయి. అలాగే పరమాత్మ సూక్ష్మం కనుక మన మనసు సూక్ష్మంగా వెళ్తుంది పరమాత్మ అనుభూతికై. అప్పుడు కనుక దీంతో భయపడవలసిన అక్కరలేదు. నేను శరీరం కాదు, ఆత్మస్వరూపమే. ఆత్మను అనుభూతి చేసుకోవాలంటే చాలా ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలి అనేది ఇది చేసుకోవాలి. అట్లా మన విచారణతోటి భయాన్ని తొలగించుకోవాలి. ఇది ఆరోగ్యం, శాంతి, మోక్షాన్ని ఇచ్చేదే. ఇది మోక్ష సాధన. మన మనసు సూక్ష్మంగా వెళ్తుంది, భయపడవలసిన అవసరం లేదు. చనిపోయినా మళ్ళీ జన్మ ఉంది, దీనికి ఎందుకు భయపడాలి, మనసు సూక్ష్మంగా వెళ్తుంది అని విచారణతోటి తొలగించుకోవాలి. నెక్స్ట్, స్వామీజీ, మలబద్ధకం పోయే ఉపాయం ఏమిటి? అల్లము బెల్లము 2 నములుకొని తినాలి. లేకపోతే అల్లం రసము, అలాగే అల్లము, తులసి, తేనె వీటి రసాన్ని తీసుకోవాలి. అలాగే మన తెల్ల తెగడ అని ఉంటుంది. అలాగే సునాముఖి వేళ్ళ పొడి, తెల్ల తెగడ పొడి కలుపుకొని ఇంకా మంచిగా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగినా సరే, తేనెలో నాకి వేసినా సరే. ఇక షుగర్ ఉన్నోళ్ళు తేనె తీసుకోకుండా దాన్ని కేవలం ఆ తెల్ల తెగడ, సునాముఖి వేళ్ళ ఈ రెండింటిని పౌడర్ చేసి కషాయం కాసుకొని తాగొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కషాయం కాసుకొని తాగొచ్చు, దీన్ని తేనెలో నాకి వేయచ్చు. లేదంటే దీన్ని ఆమ్దము పచ్చి ఆమ్దం దొరుకుతుంది మార్కెట్లో. వంట అంటే కాచిన ఆమ్దం దొరకదు కనుక ఆ పచ్చి ఆమ్దాన్ని మళ్ళీ కొంచెము మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ సునాముఖి వేళ్ళ పొడి, అలాగే తెల్ల తెగడ చెట్టు పొడి, ఈ రెండింటిని అందులో కలుపుకొని తాగి కొంచెం ఒక 2 స్పూన్లు తీసుకుంటే చాలా గ్యాస్ ట్రబుల్, మలబద్ధక సమస్య ఉండదు. ఇవన్నీ ఉండదు అనమాట. కనుక ఇవి కొంతకాలం కంటిన్యూ ఈ విధంగా చేసినట్టయితే మలబద్ధక సమస్య ఉండదు, చాలా ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంటుంది. గ్యాస్ ట్రబుల్కు జీలకర్ర పొడిని మజ్జిగలో వేసుకొని తాగినా సరే, నీళ్ళలో వేసుకొని తాగినా గ్యాస్ ట్రబుల్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, స్వామీజీ, బరువు పెంచే ఆహారం సాధనలు ఏమిటి? బరువు పెంచేది ఎందుకంటే చాలామంది లైట్ వెయిట్ ఉండి బరువు పెరగాలని కోరిక ఉన్న వాళ్ళు తేలికుంటేనే మంచిది శరీరము. బరువు కానీ లావు కానీ ఉంటే వాళ్ళకు బలం ఉండదు, చాలా వంగి లేవాలన్న కష్టము, పనులు చేసుకోవాలన్న వడివడిగా 40 కష్టంగా ఉంటుంది. కాకపోతే మరి ఇక ఎత్తుకు తగిన బరువు కావాలంటే పౌష్టికాహారం ఇవ్వాలి. కొంతమంది పౌష్టికాహారం తినక శరీరం చాలా తేలిక ఉంటుంది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇటువంటి మంచి పప్పులనల్లా పొడి చేసుకొని ఇంత ఒక 2 స్పూన్లు పాలలో వేసుకొని తాగితే చాలా మంచి పౌష్టికాహారం ఇటువంటిది. ఇక కూరగాయలు, ఆకుకూరలు మంచిగా మంచి 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 శాకాహార భోజనము, మంచి శక్తివంతమైన భోజనం తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకోకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది 72 గంటలు పడుతుంది జీర్ణంగానికే, పొట్టలో పాడవుతుంది, శరీరం మొద్దుబారుతుంది, మైండ్ మొద్దుబారుతుంది. అది నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండానే శాకాహారంలోనే కొంచెం బలమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా బరువు పెరుగుతుంది. ఇక యోగాభ్యాసం వలన ఫిట్నెస్ రావాలంటే మహాముద్ర లాంటిది వేయాలి, ప్రాణాయామ లాంటిది చేయాలి, కొన్ని ఆసనాలను అభ్యాసం చేసుకుంటే శరీరం చక్కటి ఫిట్నెస్ దృఢంగా తయారవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం